అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం సుమారుగా 500 సర్కలుగా ఉన్నది. వాల్మీకి రామాయణం పుస్తకాన్ని భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలని, నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని నేను సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ వినవచ్చు. నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. శ్రీమద్ రామాయణము బాలకాండ 24వ సర్గ. మరునాడు ఉదయమే రామలక్ష్మణులు విశ్వామిత్రుడు ప్రాతకాలములో చేయవలసిన సంధ్యావందనాది కార్యక్రములు ముగించుకుని ప్రయాణము సాగించారు. గంగానదీ తీరమునకు వచ్చారు. అక్కడ ఉన్న మునులు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు నదిని దాటడానికి ఒక నావను తీసుకుని వచ్చారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఆ నావను ఎక్కి గంగా నదిని దాటుతుండగా నది మధ్యలో నీరు బ్రద్దలగుతున్నట్టు పెద్దగా శబ్దం వచ్చింది. మహర్షి, ఆ శబ్దము ఏమిటి అని రామలక్ష్మణులు విశ్వామిత్రుని అడిగారు. దాని గురించి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఓ రామ, పూర్వము బ్రహ్మదేవుడు తన సంకల్పమాత్రం చేత హిమాచలము మీద ఒక సరస్సును నిర్మించాడు. దానికి మానస సరోవరము అని పేరు. ఆ సరస్సులో నుండి ఒక నది పుట్టింది. దాని పేరు సరయూ నది. ఆ సరయూ నది అయోధ్య మీదుగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ సరయూ నది మానస సరోవరము నుండి పుట్టుటచే పవిత్రమైనది. ఆ సరయూ నది ఈ ప్రదేశములో గంగానదిలో కలియుచున్నది. ఆ రెండు నదుల సంగమము వలననే ఈ ధ్వని పుట్టింది అని చెప్పాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులు ఆ నదులకు భక్తితో నమస్కరించారు. తరువాత వారు గంగానది ఆవల ఒడ్డుకు చేరుకున్నారు. త్వరగా ప్రయాణము చేస్తున్నారు. మార్గమధ్యంలో వారికి ఒక మానవ సంచారము లేని నిర్జనమైన అడవి కనపడింది. ఆ అడవి చాలా భయంకరంగా లోపలకు పోవడానికి వీలులేకుండా ఉంది. ఆ అడవిలో అనేక క్రూర జంతువులు సంచరిస్తున్నట్టు వాటి అరుపులు వినిపిస్తున్నాయి. ఆ వనము గురించి చెప్పమని రామలక్ష్మణులు అడిగారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. ఓ రామలక్ష్మణులారా, పూర్వము ఈ ప్రదేశములో 2 రాజ్యములు ఉండేవి. ఇంద్రుడు వృత్రాసురుని సంహరించాడు. దాని వలన ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకము చుట్టుకుంది. ఆ పాతకము వలన ఇంద్రునికి ఆకలి వేయసాగింది. అప్పుడు దేవతలు, ఋషులు దేవేంద్రునికి మంత్రించిన నీటితో స్నానం చేయించారు. దేవేంద్రుడు తనకు అంటుకున్న ఆకలిని, బ్రహ్మహత్య వలన కలిగిన మైలను ఈ ప్రదేశంలో వదిలిపెట్టాడు. అప్పుడు ఇంద్రుడు శుచి అయినాడు. ఇంద్రుడు ఈ 2 దేశములు మలదము కరుసము అనే పేర్లతో పిలువబడతాయి అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి ఈ 2 దేశములు ధనధాన్యములతో కళకళలాడుతున్నాయి. కొంతకాలము తర్వాత ఒక యక్షిని ఇక్కడకు వచ్చింది. ఆ యక్షిని మహాబలశాలి. ఆ యక్షిని సుందు అనే రాక్షసుని భార్య. ఆమె కుమారుడే మారీచుడు అనే రాక్షసుడు. ఆ మారీచుడు గొప్ప బలవంతుడు, మాయావి. ఎల్లప్పుడూ ప్రజలను బాధిస్తూ ఉండేవాడు. తాటక అనే రాక్షసి ఈ 2 దేశములను నాశనం చేసింది. ఇలా అరణ్యములుగా మార్చింది. ఆ అరణ్యములలో తన నివాసము ఏర్పరచుకున్నది. అందుకే దీనిని తాటక వనము అని అంటారు. ఈ అరణ్యములోనికి ఎవరూ పోవడానికి సాహసించరు. ఇప్పుడు నువ్వు ఆ తాటక అనే రాక్షసిని సంహరించాలి. అది ఈ 2 రాజ్యములను సర్వనాశనము చేసింది. దానిని చంపితేగాని ఇక్కడి మానవులు సుఖంగా జీవించలేరు అని విశ్వామిత్రుడు రాముడితో ఆ తాటక వృత్తాంతము వివరంగా చెప్పాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 24వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.